అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 2011వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని మాటకారి ముసలమ్మ అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది డి దశరథరామయ్య గారు. ధారా నగరానికి రాజైన భోజరాజు, ఆయన ఆస్థాన కవులలో ఒకడైన మాఘుడు ఒకనాడు సాయంకాలం షికారు బయలుదేరారు. కవితాగోష్ఠిలో వారు కాలం మరిచి చాలా దూరం వెళ్ళారు. చీకటి పడిపోయింది. వారు రాజభవనానికి బయలుదేరేసరికి దారి ఏటో తెలియలేదు. ఎవరినైనా అడిగి దారి తెలుసుకుందామని వారు కొంత దూరం నడిచి ఒక పూరి గుడిసె వద్దకు వచ్చారు. అక్కడ వారికి ఒక ముసలమ్మ కనిపించింది. భోజరాజు, అవ్వా, ఈ దారి ఎక్కడికి పోతుంది అని అడిగాడు. ఎక్కడికి పోవాలో దారిన పోయే వాళ్లకు తెలియాలి గాని దారికేం తెలుస్తుంది నాయనా, ఇంతకు మీరెవరు అన్నది మాటకారి అయిన ముసలమ్మ. మేము ప్రయాణీకులం అన్నాడు మాఘుడు నవ్వుతూ. సృష్టిలో సూర్యచంద్రులిద్దరే ప్రయాణీకులు, మీరు సూర్యచంద్రులా అని అడిగింది ముసలమ్మ. మేము కేవలం క్షణికమైన అతిథులం అన్నాడు మాఘుడు. డబ్బు యవ్వనము ఈ రెండే క్షణికమైన అతిథులు, మీరు అలా కనిపించరే అన్నది ముసలమ్మ. మేము పాలకులం అన్నాడు భోజరాజు. ఇంద్రుడు యముడు మాత్రమే పాలకులు, మీరు వారు కారు కదా అన్నది ముసలమ్మ. కానీ మేము చాలా సహనం కలవాళ్ళం కూడా అన్నాడు భోజరాజు. భూమి స్త్రీ మాత్రమే సహనం కలవాళ్ళు అన్నది ముసలమ్మ. మేము విరాగులం కూడా అన్నాడు మాఘుడు. విరాగులుగా చెప్పుకోతగినవి శని సంతృప్తి మాత్రమే కదా అన్నది ముసలమ్మ. మేము పరదేశీయులం అన్నాడు భోజరాజు. జీవాత్మ చెట్టు తీసుకునే నీరు మాత్రమే పరదేశీయమైనవి అన్నది ముసలమ్మ. అవ్వా, మేము పేదవాళ్ళం అన్నాడు మాఘడు. గొర్రెపిల్ల ఆడపిల్ల మాత్రమే పేదవాళ్ళు అన్నది ముసలమ్మ. మేము సమర్థులం అన్నాడు భోజరాజు. సామర్థ్యం గలవి అన్నము నీరు అన్నది ముసలమ్మ. అవ్వా, మేము ఓడిపోయాం అన్నాడు మాఘుడు ఆమె దూకుడుకు తట్టుకోలేక. అప్పుల బాధ కలవాడు ఆడపిల్లను కన్నవాడు తప్ప లోకంలో మరెవ్వరూ ఓడిపోరు నాయనా. ఇంతకు మీరెవరో ఏం కావాలో చెప్పారు కారు, చెబితే నా చేతనైన సహాయం చేద్దును అన్నది ముసలమ్మ. మాఘుడు తన పాండిత్యం అంతా కట్టిపెట్టి, అవ్వా, వీరు భోజరాజు గారు, నన్ను మాఘుడు అంటారు. మేము రాజనగరుకు దారి తెలియక చీకట్లో చిక్కిపోయాం అని చెప్పాడు. ఆ మాట మొదటనే చెబితే సరిపోయేదిగా, ఈ దారినే నేరుగా వెళ్ళండి, రాజనగరకు చేరుకుంటారు అన్నది అవ్వ. భోజరాజు మాఘుడు ముసలమ్మ చెప్పిన దారినే వెళ్ళి రాజనగరకు చేరుకున్నారు. తరువాత భోజరాజు ముసలమ్మకు నగదు బంగారము బహుమతిగా ఇంటికి పంపించాడు. ధన్యవాదాలు.